హాయ్ టు ఫ్యామిలీ. ఈరోజు నేను మంచి మాట మెడిటేషన్ గురించి చెప్తున్నానండి. ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ధ్యానం చేయడం వలన చాలా లాభాలు వస్తుందండి. ఒక్కసారి మీరు ధ్యానం చేయడం స్టార్ట్ చేయండి, మీకే తెలుస్తుంది ఆ లాభాలు ఏంటో. నా చెప్తున్నా. ధ్యానం చేయడం వలన జ్ఞాపశక్తి పెరుగుతుంది. ధ్యానం వలన విల్ పవర్ పెరుగుతుంది. ధ్యానం చేయడం వలన ధైర్యం వస్తుంది మనకి. ఇంకోటి పాజిటివ్నెస్ వస్తుంది. నెగిటివ్నెస్ అంతా పోతుంది, పాజిటివ్నెస్ వస్తుంది. ఇంకా ఎదురుగా మనిషి మనతో ఏమైనా గొడవలు పెట్టుకుని దానిపోతే మనకు ఎక్కడ లేని ప్రశాంతత మనలో వస్తుంది. మనం వాళ్ళకి ఏం జవాబు ఇవ్వలేము. మనం అంత సైలెంట్ అయిపోతాం, మనమే సైలెంట్ అయిపోతుంటాం. ఆ ధ్యానం వల్లనే అది ఆ సైలెన్స్నెస్ వస్తుంది మనకి. సో ఇంకా ధ్యానం వలన ఇంకా ఎన్నెన్నో లాభాలు వస్తుందండి. మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రతిరోజు చేయండి, రెగ్యులర్గా చేయాలి. ఇంత మాత్రం ఒకటే టైంలో ఒకటే ప్లేస్లో కూర్చోండి. ఒకటే టైంలో 10 మినిట్స్ కూర్చుంటే అదే 10 మినిట్స్ మెయింటైన్ చేయండి. మీకు ఎన్ని రోజులు చేయాలంటే చేయండి. తర్వాత ఇంకా కొంచెం పెంచండి. పెంచి కానీ వన్ థింగ్ ఏమంటే రెగ్యులర్గా చేయాలి. అంతేనండి. ఏం లేదు, ఒక దివ్య జ్యోతి హృదయంలో వెలుగుతుంది అనుకొని కూర్చోండి ధ్యానం. అంతే అండి. మీరు చేసి చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను మీకు అంత క్లియర్గా నేను చెప్తాను. ఓకేనండి. బాయ్ అండి. టేక్ కేర్.